ఏంటబ్బా ఏమో పొద్దున్నే కాటుకు పెట్టుకుంటుంది, కాటుకు పెట్టడం కూడా చూపిస్తుంది వీడియోలో అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది ఆషామాషిగా ఇలాంటి కాటుకు కాదండి, ఎక్కడ పడితే అక్కడ దొరికే కాటుకు కాదు. ఇది ఇంట్లో తయారు చేసుకున్నది, అలాగే ఆకులతో తయారు చేస్తారు. ఇది ఎలా తయారు చేస్తారో ఏంటో ఈ వీడియోలో చూసేద్దాము. అయితే ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఇంకా అప్లోడ్ చేయలేదు, అప్లోడ్ చేస్తాను. తెలియని వాళ్ళు చూసి నేర్చుకోండి. ఇవైతే మేము మార్చి నెలలో, ఏప్రిల్లో, మే నెలలో తయారు చేసి పెట్టుకున్న ఇవి పసర పట్టించేసిన క్లాత్ ముక్కలండి. ఈ క్లాత్ ముక్కలు మనం ఇలా పసర పట్టించేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం సంవత్సరంలో ఎప్పుడైనా సరే కాటుకు తయారు చేసుకోవచ్చు. ఇలా డ్రై అయిపోవాలండి. డ్రై అయిపోయిన క్లాత్ని కవర్లో కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడైతే మీకు కాటుకు తయారు చేయడం షార్ట్లో మీకు చూపిస్తున్నాను ఎగ్జాంపుల్. ఫుల్ వీడియో అయితే ఎలా తయారు చేసామో, ఈ పసర ఎలా పట్టించామో అంతా ఉంది. ఇలా ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో ఈ క్లాత్ని మెత్తగా తడుపుకోవాలండి. ఎందుకంటే బాగా డ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి క్లాత్ని మెత్తగా తడుపుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెడితే క్లాత్ అనేది మెత్తబడుతుంది. ఇలా నానబెట్టుకున్న క్లాత్ని ఒత్తులాగా చేసుకుని ఇప్పుడు ఒత్తు వెలిగించుకుందామండి. ఒత్తు వెలిగించుకుని 3 గ్లాసులు తీసుకుని ఒక ప్లేట్ బోర్లించుకుని దానికి మసి పట్టించుకోవాలి. ఈ కాటుకు చాలా విలువైనదండి, మన కళ్ళకి ఎంతో మేలు చేస్తుంది. ఇది అందం కోసం కదండి, మన కంటి చూపు మెరుగుపరచడం కోసం. ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.